28, 29, 30, 31 ఈ 4 రోజులు నిజంగా జాతర. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర ఈరోజు ఈ 4 రోజులు జరుగుతుంది. కానీ నిజానికి 28వ తారీఖు రాకముందే లక్షలాది మంది ప్రజలు బార్లు గట్టి ఈరోజు సమ్మక్క సారాలమ్మ జాతర స్థలానికి వచ్చారు. అంటే పగిడిద్ద రాజు తర్వాత సమ్మక్క సారాలక్క వీళ్ళందరూ ఆ 4 రోజులు మాత్రమే అడవిని వదిలిపెట్టి గద్దె మీదికి వస్తారని నమ్మకం ఉన్నప్పటికీ ముందు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనం ఏ జాతరకు పోయినా ఒకరోజు పోతాము, ఈ ఎక్కువలో ఎక్కువ ఒక నైట్ అక్కడ హాల్ట్ చేసి తెల్లారి మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు. కానీ ఈ సమ్మక్క సారాలక్క భక్తులు 4 రోజులు అక్కడ నిద్ర, అంటే 3 నైట్లు నిద్ర చేసి 4వ రోజు మాత్రమే తిరిగిపోయేటటువంటి ఒక నమ్మకం ఉంది. మీకు అందరికీ తెలుసు, బంగారం సమర్పించుకుంటారు. బంగారం అంటే బెల్లమే వాళ్ళ దృష్టిలో బంగారము. బంగారాన్ని, నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకునే కుటుంబాలు వందలు వేల కొద్దీ ఉంటాయి. కాబట్టి ఇది దక్షిణాదిన కుంభమేళా అని చెప్పొచ్చు. దక్షిణాదిలో అతిపెద్ద జాతర. కాబట్టి ఈ జాతరకు సహజంగానే ప్రజలు ఎంత ఇష్టంగా వస్తున్నారో ప్రభుత్వం కూడా అంత చక్కటి ఏర్పాట్లు చేస్తుంది.